మీరు లేటెస్ట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు బిజినెస్ ఉందా? అలా అయితే మీ మొబైల్లో ఈ ఫోన్పే బిజినెస్ యాప్ అనేది తప్పకుండా ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీకు ఎవరైనా మీ యొక్క కస్టమర్ ఫోన్పే అమౌంట్ చేసినప్పుడు మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేసి హిస్టరీలో చెక్ చేసుకోవాలి, లేకపోతే మీకు టెక్స్ట్ మెసేజ్ వచ్చేది. ఇలా మీరు చెక్ చేసుకోవడం ద్వారా మీరైతే కన్ఫర్మేషన్ చేసుకొని కస్టమర్ని మీ దగ్గర నుంచి మీరు పంపించేవారు. కానీ మీరు కనుక మీ యొక్క మొబైల్లో ఫోన్పే బిజినెస్ యాప్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినట్లయితే, సో మీకు కస్టమర్ ఎవరైతే అమౌంట్ పంపించారో ఒక క్యూఆర్ స్కానర్ ద్వారా మీకు ఒక వాయిస్ అయితే మీకు రావడం జరుగుతుంది. యూ హ్యావ్ రిసీవ్డ్ 40 రూపీస్ ఫ్రమ్ ఫోన్పే అని చెప్పేసి. దీనివల్ల మీరు పదే మొబైల్ చెక్ చేసుకోకుండా మీ యొక్క కస్టమర్ మీరు పంపించేయచ్చు. తర్వాత ఇదే టైంలో మీరు వేరే కస్టమర్తో కూడా మీరైతే ఇంటరాక్ట్ అయ్యి మీకు ప్రోడక్ట్ గురించి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఈ ఫోన్పే బిజినెస్ యాప్లో వాయిస్ రావడమే కాదు, మనకి మొబైల్కి ఇలాంటి క్యూఆర్ స్కానర్ కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. దీనికి మనం ఏమైనా పేమెంట్ చేయాలంటే ₹1 కూడా మనమైతే పేమెంట్ చేయాల్సిన పని లేదు. నేరుగా మన ఇంటికి కొరియర్లో రావడమే జరుగుతుంది. మనకు ఈ క్యూఆర్ స్కానరే కాకుండా మీకు కనుక స్మార్ట్ స్పీకర్ కావాలంటే మాత్రం, అంటే రీసెంట్లీగా మహేష్ బాబు గారు గురువు గారు మీకు ₹50 వచ్చాయి, థ్యాంక్ యూ బాస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు కదా, అలాంటి స్పీకర్ కనుక మీకు రావాలంటే మాత్రం మీరు కూడా ఈ యొక్క ఫోన్పే బిజినెస్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న వారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా పిఓఎస్ మెషిన్ అంటే స్వైపింగ్ మెషిన్ కూడా మీరైతే ఫోన్పే వారి దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి అర్హులుగా ఉంటారు. అంటే కేవలం ఎవరైతే ఈ ఫోన్పే బిజినెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే ఈ 3 సర్వీసులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో మనమైతే మరి ఈ ఫోన్పే బిజినెస్ యాప్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ కేవైసీ అనేది ఎలా పూర్తి చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇంకా మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైల్లో మీరైతే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫోన్పే బిజినెస్ యాప్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకు స్టార్టింగ్లోనే గ్రీన్ సింబల్లో మనకు ఈ యొక్క యాప్ మనకైతే రావడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతారు. మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఎంటర్ చేసి వెరిఫైమెంట్ ట్యాప్ చేయండి. మీకు వెరిఫైమెంట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా ఒక 5 అంకెల ఒక ఓటీపీ మనకు రావడమే జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మనకు ఆటోమేటిక్ ఫెచ్చింగ్ అయిపోయి వాళ్ళే మనకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మనకు యాక్సెస్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తారు. ఇక్కడ మనకు లెట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ షాప్ ఆర్ సర్వీసెస్, ఆన్లైన్ బిజినెస్ ఆర్ వెబ్సైట్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్లు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు దేనికి పెట్టుకుందాం అనుకుంటున్నారు? సో నేనేంటి షాప్ కోసం పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను షాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు 3 ఉపయోగాలు ఉన్నాయి అనమాట. మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది మనకు, సో మనకు ఇంటికి ఫ్రీగా వస్తుంది అనమాట. తర్వాత స్మార్ట్ స్పీకర్, నేను చెప్పాను కదా మహేష్ బాబు వాయిస్ అని చెప్పేసి, ఆ స్మార్ట్ స్పీకర్ వస్తుంది. తర్వాత పిఓఎస్ మెషిన్ అంటే స్వైపింగ్ మెషిన్ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు కనుక డౌన్లో ఆన్లైన్ బిజినెస్ ఆర్ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఒక పేమెంట్ గేట్వే క్రియేట్ చేసుకోవాలి. దానికి ప్రాసెసింగ్ వేరేగా ఉంటుంది అనమాట. దానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే షాప్ ఆర్ సర్వీసెస్ మీద నేనైతే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి డౌన్లో కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. మనకు నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ యువర్ స్టోర్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది అనమాట. సో అంటే మీకు స్టోర్ టైప్ అండి. సో నైబర్హుడ్ స్టోర్స్ ఆర్ డైలీ నీడ్స్, లేకపోతే ప్రీమియం రిటైల్ షోరూమ్స్ అని చెప్పేసి మనకు చూపిస్తారు. సో మీరు ఏ కేటగిరీ చెందినవారు, మీరు షోరూమ్ సంబంధించా లేకపోతే డైలీ యూజ్ చేసే ఏవైతే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా నిత్యావసర సరుకులు కావచ్చు, సో వీటికి సంబంధించింది అనమాట. సో నేనేంటి నైబర్హుడ్ స్టోర్స్ డైలీ నీడ్స్ అనమాట. నేను ప్రతిరోజు ఈజీ వాటి గురించి నేను పెట్టుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ క్లిక్ చేసి నేనైతే కంటిన్యూ ట్యాప్ చేశాను. మనం నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ యువర్ బిజినెస్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకు ఫుడ్ అండ్ బెవరేజెస్, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్ అండ్ వెల్నెస్, అగ్రికల్చర్, కరెన్సీ అండ్ కాయిన్స్ అండ్ ప్రికాషన్ మెటల్స్, తర్వాత ఫ్యూయల్ అంటే మన పెట్రోల్ బంక్ సంబంధించింది అనమాట. తర్వాత ట్రావెలింగ్, ఆర్ట్ అండ్ యాంటిక్యూస్, రిటైల్ అండ్ షాపింగ్, గ్రోసరీ అండ్ డైలీ నీడ్స్, సర్వీస్ అండ్ యూటిలిటీస్ అని చెప్పేసి మనకు ఆప్షన్ చాలా కనిపిస్తుంటాయి అనమాట. సో నేనేం చేస్తున్నాను, సర్వీసెస్ అండ్ యూటిలిటీస్ మీద నేనైతే క్లిక్ చేసి సో నేనైతే నెక్స్ట్ స్టెప్ మీకు వచ్చేస్తాను. ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్లో బిజినెస్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీకు బిజినెస్ నేమ్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు బిజినెస్ నేమ్ మీరు ఎంటర్ చేయాలి. సో నేనేంటంటే సాయి థింగ్స్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి నేనైతే టైప్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మన డౌన్లో 2 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయమంటారు. మీకు ఫొటోస్ని మీరైతే అప్లోడ్ అయితే చేసేయండి మీకు షాపుకు సంబంధించి. తర్వాత మీకు డౌన్లో ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఎనీ అదర్ క్యూఆర్ కోడ్ టు యాక్సెప్ట్ పేమెంట్స్ అని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే నో మే క్లిక్ చేసి మీరైతే కంటిన్యూ ట్యాప్ చేయండి. మీకు నెక్స్ట్ స్టెప్లో యాడ్ బిజినెస్ షాప్ లొకేషన్ అని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఇక్కడ లొకేషన్ మీద ట్యాప్ చేసి మీకు గూగుల్ మ్యాప్లోకి మనకు ఆటోమేటిక్ తీసుకెళ్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే
మీకు లొకేషన్ అనేది అక్కడ యాక్సెప్ట్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు డౌన్లో కన్ఫర్మ్ బిజినెస్ లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో స్టోర్ అడ్రస్ అయితే అడుగుతారు, మీ షాప్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి. సో మీరైతే మీకు స్టోర్ అడ్రస్ మీరైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ల్యాండ్ మార్క్ కూడా ఎంట్రీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీరైతే ట్యాప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు నెక్స్ట్ స్టెప్లో గ్రేట్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకైతే ఒక పాప్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డౌన్లో ప్రొసీడ్ టు బ్యాంక్ డీటెయిల్స్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఫోన్పే బిజినెస్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా యాడ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అనమాట. సో నేను నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. మనకు నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే మనకి బ్యాంక్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆటోమేటిక్గా ఫెచ్చింగ్ డీటెయిల్స్ తీసుకొని సో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట మీకు అకౌంట్ నెంబర్ కూడా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. మనకు నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతారు. ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తాయి, మనం ఏం ఎంట్రీ చేయాల్సిన పని లేదు. సో కాకపోతే మనం డౌన్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతారు. మీరు కనుక సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి అనమాట. అంటే మీరు బిజినెస్ పరంగా వాడుతున్నారు కాబట్టి మీది బిజినెస్ అకౌంట్ అయినట్టయితే మీరు కరెంట్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్ మీరు అయితే క్లిక్ చేసుకోండి. మన డౌన్లో ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ స్టెప్లో జిఎస్టీ నెంబర్ అడుగుతారు. మీకు కనుక జిఎస్టీ నెంబర్ ఉంటే మీకు షాప్కి సంబంధించి ఆ యొక్క నెంబర్ మీరైతే ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక జిఎస్టీ నెంబర్ లేకపోతే మాత్రం డోంట్ హ్యావ్ జిఎస్టీఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు టిక్ బాక్స్ ఇచ్చేసి మీరైతే వెరిఫై మీద ట్యాప్ చేయాలి. మనకు నెక్స్ట్ పేజ్లో మీకు నేమ్ మీద డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు నేమ్ మీద ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా పాన్ కార్డ్ మ్యాండటరీ అండి. మనం డౌన్లోకి వచ్చేసి ప్రొసీడ్ మీద ట్యాప్ చేయాలి. మనం ప్రొసీడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో కంగ్రాచులేషన్స్ పాన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకు ఒక పాప్ అనేది ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు నెక్స్ట్ స్టెప్లో కేవైసీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకు ఒక పాప్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ స్టెప్లో ఎలా వస్తుందంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ హజ్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడ వరకు మనకి ఫోన్పే బిజినెస్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఈ కేవైసీ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మనకెల్లా పెండింగ్ ఏముందంటే సో మీకు ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఫోన్పేకి సంబంధించి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వెరిఫై అయితే చేసుకుంటారు. అంటే మీ షాప్ కదా, మీ దగ్గరకు వచ్చేసి ఒక ఫోటో తీసుకొని ఒక ల్యాండ్ మార్క్ లొకేషన్ పెట్టేసి ఒక డీపీ పెట్టేసి అతను ఒక ఓటీపీ 2 ఓటీపీలు పంపిస్తారు. ఆ ఓటీపీలు పంపించి వాళ్ళు ఎంట్రీ చేసుకొని మొత్తం యాక్టివేషన్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అప్పటి నుంచి మీరు ఈ యొక్క ఫోన్పే యూస్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు మనకు ఇలాగ ఉండిపోతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ విత్ హజ్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తున్న మనకు పాప్ అనేది మారుతుంది అనమాట. వాళ్ళు వచ్చి వెరిఫై చేసిన తర్వాత సో మనకు పాప్ అనేది ఇలా రావడం జరుగుతుందండి. మనకు 2 days కరెక్షన్ అని చెప్పేసి తర్వాత క్యూఆర్లో మొత్తం కూడా మనకు ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఒక క్యూఆర్ కూడా వాళ్ళైతే జనరేట్ చేయడం జరుగుతుంది. మీరు సింపుల్గా ఇలాంటి క్యూఆర్ని మీరైతే బుక్ చేసుకోవచ్చు, ఇంటికి కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎవరన్నా ఫోన్పే బిజినెస్ యాప్ క్రియేట్ చేసుకోవడానికి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తెలియజేయండి, మేము మీకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇక విధంగా మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను, వాట్సాప్ నెంబరు. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ యొక్క నెంబర్కి మీరైతే వాట్సాప్ చేసి మీకు డౌట్స్ మీరైతే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.